సొసైటీలో సైట్ తీసుకున్న మాట వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు అందరికి ఇచ్చారు రోసే గారు, ఇప్పుడు మీరు కూడా ఉంటారు, తీసుకున్న మాట వాస్తవం. తర్వాత 89లో జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకోవాలి, థర్డ్ పార్టీ దగ్గర కొన్న మాట వాస్తవం. థర్డ్ పార్టీ దగ్గర కొనకూడదా? ఈజీ, ఎవరైనా కొనుక్కుంటున్నారు. నేను థర్డ్ పార్టీ దగ్గర కొనుక్కున్నాను, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? కావాలని సబ్జెక్ట్ డివేట్ చేయడం కోసం మీరు చేస్తున్నారు తప్ప థర్డ్ పార్టీ దగ్గర కొంటే కూడా తప్పని సొసైటీ మెంబర్ కాలేదు, సొసైటీ అలాట్మెంట్ కాదు. ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు నేనేదో అసైన్మెంట్ భూములు అమ్మేసుకున్నానని చెప్పానని. నేను కానీ మా కుటుంబ సభ్యుల పేరుతో ఎవరి పేరుతోనే సరే అసైన్మెంట్ భూములుండి అమ్మేసుకొనుంటే ఏ చర్యనే ముఖ్యమంత్రి గారిని తీసుకోమనండి. సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు నవ్వుతారు. అసైన్మెంట్ భూములు పెట్టుకొని 25-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి నాకు తెలియకుండా అసైన్మెంట్ భూములు మా కుటుంబానికి ఉన్నాయి, నాకున్నాయని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి మీరు తప్ప ప్రపంచంలో ఇంకొకరు లేరు. ఇది సిగ్గుపడాలి. 300 బయట 640 ఎకరాలు చెప్పి లోపలికి వచ్చి 310 ఎకరాలు చేసి నిన్న కూడా మళ్ళా అదే భూమిని మమకారం చావకుండా ఎండోమెంట్ ఆక్షన్ వేయించి అది కూడా మీరు కొట్టేసిన మాట కూడా వాస్తవం. దీనికి బాధపడాలి. నేను ఇంతవరకు ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ఒక్క సెంటు కానీ, అదే మరి అసైన్మెంట్ భూమి కానీ నాకు కానీ మా కుటుంబ సభ్యులు కుట్టే ఇప్పుడు కూడా రికార్డులు ఉన్నాయి. మీకు చేతనైన యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ఒక ముఖ్యమంత్రిగా ఎగుల్లో ఉన్నవి బురద పూర్తిగా బురదలో కూరుకుపోయి ఎదుటివాడి పైన బురదలను మీకు తగదు. నేను ఎప్పుడో చెప్పాను, నా ఆస్తుల పైన మీ ఆస్తుల పైన ఏ విధంగా సంపాదించామో ఒక సిట్టింగ్ జడ్జి వేయండి, ఇప్పుడు కూడా నేను పూజ సిద్ధంగా ఉన్నా.